వాడితో పాటు ఎప్పుడు పక్కనే ఇద్దరు ఉంటున్నారు. అవసరమైతే వాళ్ళిద్దరిని కూడా లేపే. భరద్వాజ్, నీకు ఫోటో పంపాను. శర్మ పక్కన ఇద్దరు డీటెయిల్స్ కనుక్కో. అట్నే ఏకాంతం. గుండెకి స్టంట్ వేయించుకోవాల్సిన వయసులో ఈ స్టంట్లో అవసరం ఆయనకి. కావాలని లాగలేదు కదా. అయ్యో, నేను కావాలని ఎందుకు లాతో దర్శన గారు, తను కావాలన్నాడు కాబట్టే లాగాను. అయినా ఏ స్టెప్ ఎవరు వేయాలో వాళ్ళే వేయాలి. ఎవడు పడితే వాళ్ళు వేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఏమీ కాదు కదా. ఏం కాదులే దర్శన గారు, 4 రోజుల్లో వచ్చేస్తాడని డాక్టర్ గారు చెప్పారు కదా. అయినా మీరు నాలా అందరి గురించి ఆలోచించడం నాకేం నచ్చట్లే. ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు అర్థం కదా. ముందు ఎంత ఇస్తావు ఎంత ఇచ్చేదేందయ్యా? నా దగ్గర తెలిసి అడుగుతుండవు. పెట్టుకో. దర్శన గారు మీరు వెళ్ళండి, మళ్ళీ కలుస్తాం. ఓకే. ఇంకోసారి అనవసరంగా నా జోలికి కానీ నా కయ్య జోలికి కానీ వస్తే గొట్ట నొసకి నాశనం అయిపోతాను. ఏమైందమ్మా? ఏదో పని మీద వచ్చినట్టుంటే నేనేమన్నా చేయగలనేమో అని. మాది పక్కనే కమ్మకండ్రిగా నాయన. పింఛన్ ఆఫీసులో పనుండి వచ్చిన. నా బట్టలు ఆ కాగితం తీసుకురా, ఈ కాగితం తీసుకురా అని రోజు తిప్పుతానే ఉండారు నాయన. నాకే లేదు నాకుడు బెల్లం, ఆడికెక్కడ తెచ్చేది గోకుడు బెల్లం అని డబ్బులు అడుగుతా ఉండాడయ్యా బట్ట. ఎవరికి చెప్పుకునేది, యాడికి పోయేది? రండమ్మా, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను చేసి పెడతాను పని. రండి. నీ మనిషి అని చెప్తే పని అయిపోతుంది కదా విష్ణు. చెప్పకపోయినా అవ్వాలన్నా, అది మీ బాధ్యత. ఇలా పని మీద వచ్చేవాళ్ళు బయట చాలా మంది ఉన్నారు, కొంచెం చూసుకోండి. సంతకం అయిపోయిందమ్మా. పెట్టినాడా? ఈ 3 అక్షరాల సంతకం కోసం తిండి తిప్పలు లేకుండా ఎన్నాళ్ళు తిరిగినా తెలిసినా నాయన. ఆకలిగా ఉందమ్మా? లేదు నాయన. మరి పింఛన్ డబ్బులతో తిని బతికే పరిస్థితి అమ్మా మీది. అంటే కయ్య కాలువ లాంటిది ఏం లేదా? ఎందుకు లేదయ్యా, చాలా ఉండదు నాయన. ఆ కయ్య కోసం చాలా మందితో రచ్చలు కూడా ఆడినా. ఆ తర్వాత కొడుకులకు రాసిచ్చిన. వాళ్ళతో రచ్చాడలేం కదయ్యా. నాకు 4 కొడుకులు, 4. అదేటో అందరిళ్ళల్లో నేను అడ్డైపోయినానైనా. ఏంటికి లేవాళ్ళకి అడ్డమని కయ్యకాడ షెడ్లో ఉంటుండా. ఇప్పుడు అక్కడ కూడా అడ్డమైపోయినా. అదెందో డెవలప్మెంట్ చేస్తూ ఉండారట. అక్కడి నుంచి కూడా పొమ్మని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండారు. ఇక్కడ మనసు కష్టమయ్యేది ఒక్కటే. ఓ తల్లికి ఇంత జరుగుతూ ఉంటే ఊళ్ళో ఒక్కరంటే ఒక్కరు కూడా వాళ్ళ సంప మీద కొట్టి మీరు తల్లికి చేసేది అన్యాయం రా, తప్పురా అని అడిగేటోళ్ళే లేరు. అంతేలే కలికాలం. ఓసారి చెప్తే అర్థం కదా. ఇంకా 2 రోజుల టైం ఉండదే. సామాన్ గీమాన్ సర్దుకొని దొబ్బై, లేకపోతే ఇంటి బేగాలేస్తా. మీరు వెళ్ళండి అమ్మా,
వాడి నోటికి బీగాలు నేనేసి వస్తా. ఆవిడెక్కడికి పోదన్నా, ఇక్కడే ఉంటది. ఇది ఆవిడది. నువ్వెవరబ్బా దాని ఒత్తాసు పలుకుతుండావు? ఏ ముసల్దానా కూడా ఏమే ముసల్దానా అది ఇది అనకూడదు. ఆవిడ పేరు శారద. అంటే శారద గారు అను, లేకపోతే శారదమ్మ అను. చూస్తే నువ్వు బలిసి కొట్టుకోవడానికి కావాల్సిన ప్రతి ఒక్క రూపాయి మీ నాన్నగారు ముందే సంపాదించి పెట్టినట్టున్నారు. పెద్దలంటే గౌరవం ఉండాలన్నా. సారీ తమ్ముడు. ఇక్కడున్న మీకు నాకు అస్సలు సంబంధం లేదు. అయినా సరే వచ్చి నా చేతుల్లో తన్నులు తింటారు అంటే హాస్పిటల్ బిల్లు మాత్రం నాదే అన్న. రండి. నేనేదో ఆవిడ కొడుకులతో మాట్లాడేద్దామని వస్తే మధ్యలో ఈ దుమ్ము లేపడాలి అన్నీ అవసరమా చెప్పండి? యాడుండన్నా మీ అమ్మ ఉండు తీసుకొచ్చి నాడు ఉతికి ఆరేస్తున్నాడు. విన్నారన్నా అనవసరంగా కెలికినట్టున్నావండి. మీలో పెద్ద కొడుకు ఎవరన్నా? నేనే. మనం జీవితంలో ఎదిగే ప్రతి ఒక్క మెట్టు వెనకాల మన నాయన దిగిన మెట్లు ఎన్నో ఉంటాయన్నా. ఆ టైంలో ఆయనకు పక్కన ధైర్యంగా ఉండేది ఎవరో తెలుసా? అమ్మన్న. అలాంటి అమ్మ నలుగురిని కనీ సాకి పెంచిందే. నలుగురు కలిసి 4 మెతుకులేలేరా? అమ్మ అందరికి ఉండదన్నా. ఉన్నప్పుడే చూసుకోవాలి. పోయాక పేపర్లో యాడ్ వేస్తాం, గట్టిగా సమాధి కడతాం, ఊరందరికి పిలిచి భోజనాలు పెడతాం అంటే దండగన్నా. లేనప్పుడు చేసే వీటన్నిటికన్నా ఉన్నప్పుడు పెట్టే ముద్ద గొప్పది. తనని బాగా చూసుకోండి. ఇప్పటికైనా మారండి. మీరు చెప్పారని కాదమ్మా, నాకే ఎందుకో వాళ్ళు చేసింది కరెక్ట్ అనిపించలేదు. మీ అమ్మ నాయన ఏడుంటారయ్యా? వాళ్ళు లేరమ్మా, పోయారు. పోయాడుంటే ఏమిలే, వాళ్ళు ఏడున్న సల్లంగా ఉండాలి. బంగారు లాంటి కొడుకును కన్నారు.
చనిపోవటానికి ఆ గొడవ కారణం కదా. ఆ గొడవ కారణమైన ఆమె మీద నీ కోపం రాలేదా? వచ్చింది దర్శన. ఆమెను చూడగానే కొట్టాలన్నంత కోపం వచ్చింది. ఎందుకో ఆ రోజు మా ఇంటికి వచ్చి రచ్చ చేసుకున్నావు. నువ్వు రచ్చ చేసుకోబట్టే కదా ఈరోజు మా అమ్మా నాన్న నాకు లేరని అడగాలనిపించింది. అలా అడుగుంటే నా ప్రశ్నలకు సమాధానం దొరికేదేమో కానీ ఈరోజు నా కళ్ళల్లో ఈ ఆనందం ఉండేదే దర్శన. ఒకప్పుడు ఏ నోటితో అయితే ఆవిడ మా అమ్మా నాన్న నాశనం అయిపోవాలందో, ఇప్పుడు ఆమె అదే నోటితో మీ అమ్మా నాన్న యాడున్నా చల్లగా ఉండాలి బాబు ఉంది. అంతకంటే ఇంకా నాకేం కావాలి దర్శన? ఇంకేముద్దా?